హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్స్ అయితే నడుస్తున్నాయి. అమెజాన్లో కనుక చూసుకున్నట్లయితే గ్రేట్ సమ్మర్ సేల్స్ అని ఉంటుంది, అండ్ అలాగే ఫ్లిప్కార్ట్లో సాసా లేలే సేల్స్ అని ఉంటుంది. అండ్ అలాగే ఈ సేల్స్ని మీరు యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఇప్పుడు ఏవైతే ఆఫర్స్ చెప్పబోతున్నానో ఇవి మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో టీవీస్ పైన బెస్ట్ డీల్స్ ఏ ఉన్న వీడియో చేశాను, అండ్ అలాగే ఏసీస్ పైన కూడా చేసాం, అండ్ అలాగే బెస్ట్ ల్యాప్టాప్స్ చేసాం, అండ్ అలాగే ప్రింటర్స్ పైన బెస్ట్ డీల్స్ ఏ వస్తున్నాయి అనేది డీటెయిల్డ్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ ప్రోడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే ఒకసారి మన ఛానల్లో ఆ వీడియోస్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఏసీస్ ఆల్రెడీ పర్చేస్ చేస్తున్న వాళ్ళకి ఒక స్టెబిలైజర్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, అండ్ అలాగే స్టెబిలైజర్ పైన కూడాను చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు, అండ్ అలాగే బెస్ట్ స్టెబిలైజర్స్ ఆఫర్స్ ఏమున్నాయి అనేది చూసుకుందాం. ఇక్కడ మనకి 2 టన్కి సపోర్ట్ చేసే స్టెబిలైజర్స్ ఉంటాయి, అండ్ అలాగే 1.5 టన్కి సపోర్ట్ చేసే స్టెబిలైజర్స్ కూడాను నేను కొన్ని లిస్ట్ అవుట్ చేసి అయితే మీకు చెప్తున్నాను. అండ్ అలాగే హ్యూజ్ ఆఫర్స్ అని చెప్పుకోలేము, ఎందుకంటే స్టెబిలైజర్స్ పైన ఎప్పుడు హ్యూజ్ ఆఫర్స్ ఉండవు, ఎందుకంటే మనం మాక్సిమం పెట్టేది ఒక 5,000 వరకే పెడతాం కాబట్టి ఇందులో వచ్చే ఆఫర్స్ మనకి తక్కువగా అనిపించవచ్చు. సో మాక్సిమం మనకి ఒక 1,000 రూపీస్ వరకు కూడాను నార్మల్ డేస్కి ఇప్పటికీ వేరే అవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అసలు ఏసీ కొనేటప్పుడు స్టెబిలైజర్ ఉండాలా లేదని అడిగినట్లయితే కంపల్సరీగా ఒక స్టెబిలైజర్ అయితే తీసుకుంటే బెటర్. చాలా ఏరియాస్లో మనకి లో వోల్టేజ్ వస్తూ ఉంటాయి, అండ్ అలాగే హయ్యర్ వోల్టేజ్ కూడా వస్తుంటాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీ ఏసీ ఖరాబ్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే మీరు ఒక స్టెబిలైజర్ యూజ్ చేయడం బెటర్. అండ్ అలాగే చాలా రూరల్ ఏరియాస్లో మనకి లో వోల్టేజ్ వల్ల ఏసీ ఆన్ అవ్వకపోవడం ఉంటుంది, అండ్ అలాగే హై వోల్టేజ్ వల్ల కూడాను ఏసీ ఆన్ అవ్వకపోవడం ఉంటూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో మనం బూస్టర్ స్టెబిలైజర్స్ కనుక మనం పిక్ చేసుకున్నట్లయితే దీనివల్ల మనకి ఏమవుతుందంటే లో వోల్టేజ్లో హయ్యర్ వోల్టేజ్కి బూస్ట్ చేస్తుంది, అండ్ అలాగే హయ్యర్ వోల్టేజ్లో కొంత పవర్ని అయితే కట్ చేసి మన ఏసీకి సెండ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏసీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అండ్ అలాగే ఏసీలో మెయిన్ కాంపోనెంట్ పీసీబీ కూడాను ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ యొక్క అమెజాన్ లింక్స్ అన్ని కూడాను డిస్క్రిప్షన్లో ఉంటాయి, అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్ని కూడాను ప్రొడక్ట్ ట్యాగ్స్లో యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఫస్ట్ మనకి ఆల్టన్ బ్రాండ్ నుంచి ఇది 1.5 టన్ ఏసీస్ సపోర్ట్ చేస్తుంది, అండ్ అలాగే 2 టన్ ఏసీస్ కూడాను సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దీని వర్కింగ్ రేంజ్ వచ్చేసి 130 వోల్ట్స్ నుంచి 280 వోల్ట్స్ వరకు అయితే ఉంటుంది. 3 ఇయర్స్ వరకు కూడాను వారంటీ ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 4,699 ఉంటుంది, అండ్ అలాగే కార్డ్ డిస్కౌంట్ అండ్ అలాగే కూపన్ డిస్కౌంట్ టోటల్ కలుపుకున్నట్లయితే మనకి ఫైనల్ గా 4,328 రూపీస్ కి అయితే అందుబాటులో ఉంది. నెక్స్ట్ మనకి వీగార్డ్ బ్రాండ్ నుంచి ఇది బెస్ట్ సెల్లింగ్ స్టెబిలైజర్ అని చెప్పుకోవచ్చు. IDE5 ACE 5540 ఇది మనకి 2 టన్ ఏసీస్కి అయితే ఎక్స్పెషల్లీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు 1.5 టన్ కావాలంటే వేరే మోడల్ ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. ఇది మెయిన్ మనకి 2 టన్ ఏసీస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి షూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఇంటెలిజెంట్ టైం డిలే సిస్టమ్ ఉంటుంది. ఆల్రెడీ దీని యొక్క రివ్యూ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ టైం డిలే సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది టోటల్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని వర్కింగ్ రేంజ్ వచ్చేసరికి 130 వోల్ట్స్ నుంచి 280 వోల్ట్స్ వరకు అయితే ఉంటుంది. రెగ్యులర్గా ఇది మనకి 6,500 అండ్ అబోవ్ ఉంటుంది. కార్డ్ డిస్కౌంట్ మనకి 600 రూపీస్ ఉంది, అండ్ అలాగే కూపన్ ఒక 190 ఉంది. ఫైనల్గా మనకి ఇది 5,547 అయితే ఉంది. టోటల్గా మనకి 1,000 రూపీస్ వరకు కూడాను ఈ స్టెబిలైజర్ పైన ఆఫర్ వస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి వీగార్డ్ బ్రాండ్ నుంచే ID500 AC స్టెబిలైజర్. ఇది కూడా మనకి 2 టన్ లోనే ఉంటుంది. దీని వర్కింగ్ రేంజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి 170 నుంచి 270 వోల్ట్స్ వరకు అయితే ఉంటుంది. ఇందులో డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 3,646 రూపీస్ ఉంటే కార్డ్ డిస్కౌంట్ మనకి 176 వరకు కూడా వస్తుంది. ఫైనల్గా మనకి 3,500 రూపీస్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. దీని డిజైన్ కొంచెం రెగ్యులర్ స్టెబిలైజర్స్తో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, అండ్ మీ వాల్కి కొంచెం డిఫరెంట్ లుక్ అయితే తీసుకొస్తుంది. నెక్స్ట్ మనకి వీగార్డ్ VG500 సిరీస్. ఇది ఒక బేసిక్ స్టెబిలైజర్ అని చెప్పుకోవచ్చు. మీరు అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారు, మీకు ఎటువంటి వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ ఉండవు, మీకు కాన్స్టెంట్గా ఒకటే పవర్ వస్తుంది అనుకునేటప్పుడు ఈ మోడల్ అయితే చూస్ చేసుకోవచ్చు. దీని వర్కింగ్ రేంజ్ మనకి 170 వోల్ట్స్ నుంచి 270 వోల్ట్స్ వరకు అయితే ఉంటుంది, అండ్ అలాగే లో అండ్ హై వోల్టేజ్ కట్ ఆఫ్ ఆప్షన్ తో వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 2,900 రూపీస్ అయితే ఉంటుంది. ఇందులో కార్డ్ డిస్కౌంట్ అండ్ అలాగే కూపన్ డిస్కౌంట్ ఒక 136 వరకు అయితే వస్తుంది. ఫైనల్ గా మనకి 2,700 రూపీస్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ మైక్రోటెక్ బ్రాండ్ నుంచి దీని వర్కింగ్ రేంజ్ మనకి 170 వోల్ట్స్ నుంచి 270 వోల్ట్స్ ఉంటుంది, అండ్ అలాగే ఇందులో +or-5 వోల్ట్స్ వరకు కూడాను పవర్ అప్ అండ్ డౌన్స్ మేనేజ్ చేయగలుగుతుంది. దీని ప్రైస్ మనకి 2,700 రూపీస్ ఉంటుంది, అండ్ అలాగే కూపన్ డిస్కౌంట్ అండ్ అలాగే కార్డ్ డిస్కౌంట్ ఒక 500 రూపీస్ కనుక చూసుకున్నట్లయితే ఫైనల్గా మనకి 2,166 రూపీస్లో అయితే వస్తుంది. ఇందులో మనకి
ఇన్పుట్ అండ్ అలాగే అవుట్పుట్ ఎల్ఈడి ఇండికేటర్స్ మాత్రమే ఉంటాయి. ఎటువంటి డిజిటల్ డిస్ప్లే ఉండదు. ఇది కూడా మనకి 2 టన్ ఏసీస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మైక్రోటెక్ బ్రాండ్ నుంచి పెరల్ EM5130 ప్లస్ ఇది కూడా మనకి 2 టన్ ఏసీస్ కి సపోర్ట్ చేస్తుంది. దీని వర్కింగ్ రేంజ్ మనకి 130 వోల్ట్స్ నుంచి 300 వోల్ట్స్ వరకు కూడా ఉంటుంది. దీన్ని బూస్టర్ స్టెబిలైజర్ అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే మీకు లో వోల్టేజ్ లో వోల్టేజ్ ని హైయర్ చేసి ఇస్తుంది, హై వోల్టేజ్ లో లో వోల్టేజ్ గా కన్వర్ట్ చేసి అయితే ఇస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 5549 ఉంటుంది. ఇందులో కార్డ్ డిస్కౌంట్ అండ్ అలాగే కూపన్ డిస్కౌంట్ టోటల్ అంతా కలుపుకుంటే ఒక 1100 వరకు కూడా డిస్కౌంట్ లభిస్తుంది. ఫైనల్ గా 4364 రూపీస్ కి అయితే అందుబాటులో ఉంది. నెక్స్ట్ మనకి 1.5 టన్ ఏసీస్ కి ఏ స్టెబిలైజర్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే వీగార్డ్ ఐమాగ్నో 410 సిరీస్ ఇది మనకి 170 వోల్ట్స్ నుంచి 270 వోల్ట్స్ వర్కింగ్ రేంజ్ లో వస్తుంది అండ్ అలాగే 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. ఇందులో కూడా ఇంటెలిజెంట్ టైం డిలే సిస్టమ్ అయితే ఉంటుంది. ఇందులో డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తుంటుంది. అండ్ అలాగే దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 2758 రూపీస్ ఉంటే కార్డ్ డిస్కౌంట్ ఒక 200 వస్తుంది. ఫైనల్ గా మనకి ఇది 2555 రూపీస్ కి అయితే అందుబాటులో ఉంది. నెక్స్ట్ మనకి వీగార్డ్ ID4 ACE 5540 బెస్ట్ సెల్లింగ్ స్టెబిలైజర్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ గా ఇదే మోడల్ లో మనకి ID5 సిరీస్ ఉంటుంది. అది 2 టన్ ఏసీస్ కి అండ్ అలాగే ID4 సిరీస్ వచ్చేసి 1.5 టన్ ఏసీస్ కి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దీని వర్కింగ్ రేంజ్ మనకి 130 వోల్ట్స్ నుంచి 280 వోల్ట్స్ వరకు ఉంటుంది అండ్ అలాగే 3 ఇయర్స్ వారంటీతో వస్తుంది. ఇందులో కూడాను టైం డిలే సిస్టమ్ ఉంటుంది. ఇందులో డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 5753 ఉంటే కార్డ్ డిస్కౌంట్ అండ్ అలాగే కూపన్ డిస్కౌంట్ టోటల్ కలుపుకుంటే ఒక 800 వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది. ఫైనల్ గా మనకి 4869 రూపీస్ కి అమెజాన్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ మైక్రోటెక్ బ్రాండ్ నుంచి మైక్రోటెక్ పెరల్ EM4140 ప్లస్ ఇది కూడా మనకి 1.5 టన్ ఏసీస్ కి అయితే వస్తుంది. దీంట్లో కూడా డిజిటల్ డిస్ప్లే వస్తుంది. దీని వర్కింగ్ రేంజ్ కనుక చూసుకున్నట్లయితే 140 వోల్ట్స్ నుంచి 290 వోల్ట్స్ వరకు అయితే ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 3749 రూపీస్ ఉంటే కార్డ్ డిస్కౌంట్ అండ్ అలాగే కూపన్ కలిపి 3040 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది అండ్ ఫైనల్ గా 3410 రూపీస్ అయితే అమెజాన్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ మనకి వీగార్డ్ VG400 సిరీస్ బేసిక్ స్టెబిలైజర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే చాలా మంది ఇళ్లలో ఇటువంటి స్టెబిలైజర్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీని వర్కింగ్ రేంజ్ కనుక చూసుకున్నట్లయితే 170 వాల్స్ నుంచి 270 వాల్స్ వరకు ఉంటుంది. 3 ఇయర్స్ వరకు కూడాను ఆన్ సైట్ వారంటీ ఉంటుంది అండ్ అలాగే ఇందులో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ జస్ట్ ఇండికేటర్స్ మాత్రమే ఉంటాయి. దీని రెగ్యులర్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 2220 రూపీస్ ఉంటే డిస్కౌంట్ ఒక 100 రూపీస్ ఉంది అండ్ ఫైనల్ ప్రైస్ మనకి 2085 రూపీస్ లో అయితే లభిస్తుంది. నెక్స్ట్ మనకి మైక్రోటెక్ లో కూడా బేసిక్ స్టెబిలైజర్ అయితే ఉంటుంది. మైక్రోటెక్ EM4170 ప్లస్ ఇది కూడా 1.5 టన్ ఏసీస్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీని వర్కింగ్ రేంజ్ 170 వోల్ట్స్ నుంచి 270 వోల్ట్స్ కి అయితే ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 1900 ఉంటుంది. పెద్ద డిస్కౌంట్ అయితే ఏం లేదు. ఒక 100-150 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఫైనల్ గా మనకి ఇది 1716 రూపీస్ కి అయితే అందుబాటులో ఉంది. నెక్స్ట్ మనకి మైక్రోటెక్ బ్రాండ్ నుంచి మైక్రోటెక్ EM5170 ప్లస్ ఇది కూడా మనకి 1.5 టన్ ఏసీస్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీని వర్కింగ్ రేంజ్ కనుక చూసుకున్నట్లయితే 150 వాల్స్ నుంచి 280 వాల్స్ వరకు అయితే ఉంటుంది. రెగ్యులర్ ప్రైస్ మనకి 2700 అయితే ఉంటుంది. కార్డ్ కానీ కూపన్ కానీ డిస్కౌంట్ అప్లై చేసినట్లయితే 200 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఫైనల్ గా 2550 రూపీస్ అయితే అందుబాటులో ఉంది. సో ఇది ఈ వీడియో చూసారు కదా, స్టెబిలైజర్స్ పైన ఉన్న బెస్ట్ డీల్స్ అయితే. అండ్ అలాగే మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలో ఆ ప్రొడక్ట్స్ పైన డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.